ఏదో ఒక సూత్రం వారికి అందచేస్తే సరిపోతుంది అని చెప్పలేం. కానీ మీరు వారితో సంభాషించే విధానం, మీ భావాలను వారితో ఎలా పంచుకుంటున్నారనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని చెప్పవచ్చు. పిల్లల సంభాషణా విధానాన్ని పెంపొందింపచేసే సూత్రం, దీని గురించి విజ్డమ్ బ్రిడ్జ్‌లో ఒక ప్రత్యేక అధ్యాయమే ఉంది. సంభాషించే విధానం, సంభాషణ శైలి, మీ తల్లితో, తండ్రితో, స్నేహితులతో, వ్యాపారంలో భాగస్వాములతో మీ సంభాషణ శైలి ఎలా ఉంటుంది? ఎప్పుడు మీరు చెప్పాలి అనుకున్నది చెప్పేస్తూ ఉంటారా? లేక ఇతరులు చెప్పేది కూడా వింటారా? ఇతరులు చెప్పేది వినగల ఓర్పు మీలో ఉందా? మీ పిల్లలకు ఇతరుల మాటలను వినగలిగే ఆ ఓర్పును నేర్పండి. దానితో పాటు సంభాషణ సూత్రాలను కనుక పూర్తిగా అర్థం చేసుకుంటే వినయం, ప్రేమ వాటంతట అవే ఉదయిస్తాయి. సంభాషణలో కరుణ ఉట్టిపడుతుంది. పిల్లలకు నేర్పగల ప్రముఖమైన నైపుణ్యం ఏదని మీరు అడిగితే అది సంభాషించే విధానం అని నేను చెప్పదలుచుకున్నాను. ఈ పుస్తకం నుండి మీరు నేర్చుకోవలసిన ఒకే ఒక్క విషయం కూడా సంభాషణ, సంభాషించే విధానం మాత్రమే.